ప్రేమ లోకమును వెలిగించిన ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకులకై తరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ, లోకులకై తరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్న అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్న అయినది యేసు ప్రేమ, యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. దేవుని ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మరొకసారి ఈ వాక్య ధ్యాన కూటానికి మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ బైబిల్ స్టడీలో మీరందరూ కూడా ఎంతో ఆసక్తిగా పాల్గొంటూ వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. చాలామంది చక్కగా నోట్స్లు రాసుకుంటున్నారు. అందుబట్టి ఎంతగానో ప్రభువును ఘనపరుస్తూ ఈ రకంగా ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యమును మీకు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యానికి ప్రభువుని నేను ఘనపరుస్తున్నాను. నేను మీకు ఆస్తులు అంతస్తు ఇవ్వలేను, నేను మీకు ఏది సహాయం చేయలేను. పౌలు అంటాడు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందంటాడు. సో కాబట్టి నేను ప్రభు వల్ల పొందుకున్న ఈ పరిశుద్ధమైన మాటల్ని మీకు అందిస్తున్నాను. ఎందుకంటే మనం భౌతికంగా బాహ్యంగా ఎన్ని చేసుకున్నా అల్టిమేట్గా వాక్యమే మనల్ని బతికించేది, వాక్యమే మనల్ని కాపాడేది, వాక్యమే మనల్ని సంరక్షించేది, వాక్యమే మన ధైర్యం ఇచ్చేది, వాక్యమే మన ప్రాణాన్ని నిలబెట్టేది, వాక్యమే మన చీకటిని వెలుగుగా మార్చేది. సో కాబట్టి శుద్ధీకరించేది, సిద్ధపరిచేది, ఒకరోజు నిన్ను స్వర్గానికి నడిపించేది వాక్యం ఒకటే. కాబట్టి నేను మీకు ఇవ్వగలిగింది, చేయగలిగినంత కూడా దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని మీకు బోధించడం, మీకు చెప్పడం. సో ఈ మాటలు మీకు ఎంతో ఉపయోగకరంగా దీవెనకరంగా ఉంటున్నాయి అని హృదయం నమ్ముతూ ఈ రకంగా మీ జీవితాల్లో మీకు ఎంతో కొంత ఆశీర్వాదాన్ని కలిగించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మరొకసారి వినయపూర్వకంగా కృతజ్ఞతగా నా దేవుడు నేను హృదయమార ఆరాధిస్తున్నాను. కాకపోతే ఒక వాక్యం గుర్తొస్తుంది. కొరింథీలో పౌలు అంటాడు, కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించింది అంటాడు. కార్యానుకూలమైన గొప్ప సమయం నాకు ప్రాప్తించింది, కానీ ఆటంకపరిచేవారు అనేకులు ఉన్నారు అంటాడు కొరింథీ సంఘాన్ని రాస్తున్నప్పుడు. ఆ రకంగా కార్యానుకూల మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఎలాగా ఏ పని లేదు, ఇంకా ప్రస్తుతం అంతా ఇలా రోజంతా వాక్యం ధ్యానం చేయడం, సాయంత్రం అవగాన ఆ వాక్యాన్ని మీకు అందించడం. సో మంచి అవకాశం. కాకపోతే మరి ఆటంకాలు ఒక రకం కాదు, ప్రతిరోజు ఏదో రకమైన ఆటంకాన్ని కలుగుతుంది. ఇప్పుడిప్పుడే వాక్యంలో మొదలుపెట్టాను, కరెంటు పోయింది. దాదాపు 5 నిమిషాల వరకు కరెంటు తీసేశారు. మనకు మొదలైందల్లా, మనకున్నంతల్లా ఈ నెట్వర్క్ లైవ్ మాధ్యమం. సో ఈ రకంగా ఏదో రకంగా ఆటంకపరచడానికి ఎన్నో ప్రయత్నం జరుగుతున్నాయి. కాకపోతే మీద వ్యక్తిగతంగా ఒకసారి నాన్నగారు సరిగా ఈ టైంలో నేను ఏదో ఇబ్బంది పడుతుంటానండి. ఈ రకంగా ఇలాంటి అనేకమైన ఆటంకాలను అధిగమించి మీలో చాలామంది, ఎవరో కొందరు కాకపోయినా మీలో చాలామంది తుమ్ముతవగాన ఎంతో ఆసక్తిగా వాక్యం కొరకు ఎదురు చూస్తారు. కాబట్టి మరి మీ ఆశను నిరాశపరచకూడదని ప్రతి ఆటంకాన్ని అధిగమిస్తూ ఈ ఆత్మీయ సందేశాలు మీకు నేను అందిస్తున్నాను. రండి, తొడచకుండా వాక్యాన్ని ధ్యానం చేద్దాం.
ఈ పాటికి ఒకవేళ మీ బైబిల్లో మీరు ఆ వాక్య భాగాన్ని ఇప్పటికే మీ బైబిల్లో ఆ వాక్య భాగాన్ని తెలుసుంటే, ఏ వాక్య భాగం? యూదా పత్రిక తెరిచుంటే ఈ రాత్రి మనము 8వ వచనాన్ని ధ్యానం చేసుకొని ముందుకెళ్దాం. 8వ వచనం, అటువలనే యూదా 8వ వచనం, అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. కిందరండి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తరికించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువును గద్దించునుగాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించువారే వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తామే నాశనము చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ! వారు కయ్యూరు నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవలని బిలాం నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కొరాహు కుమారులు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. పిల్లరా, మనము అబద్ధ బోధకులు వారి తత్వము మరియు వారికి ఉన్న తీర్పు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. 5వ వచనం నుంచి దాదాపు 13, 16 వచనం దాకా ఇదంతా మనకు అనిపిస్తుంది. అయితే నేను ఇంతకుముందుగాను ఈ భాగాన్ని 3 భాగాలు చేస్తే మొదటి భాగంలో అనగా 5, 6, 7 వచనాల్లోన ఏం చూస్తాం? అబద్ధ బోధల గురించిన ఉదాహరణ చూస్తాము. 8 నుంచి 13 వచనాల మధ్య అబద్ధ బోధ గురించిన వర్ణన మనం చూస్తాం, ఉదాహరణ వర్ణన చూస్తాం. 14 నుంచి 16 వచనాల్లో దండన చూస్తాం. సో అబద్ధ బోధ గురించిన ఉదాహరణ, అబద్ధ బోధలను గురించిన వర్ణన, అబద్ధ బోధలను గురించిన దండన. ఇందులో మొదటి భాగాన్ని మనం గత 3 రోజులు ధ్యానం చేసాం. ఉదాహరణ గురించి ధ్యానం చేసాం. ఆ ఉదాహరణలో 3 ఉదాహరణలు మనం చూసాం. ఒకటి, అరణ్యంలో రాలిపోయిన ఇశ్రాయేలు ప్రజలు. 2, పడిపోయిన దేవదూతలు. 3వది గత రాత్రి మనం చూసాం, సొదొమ గొమొర్రా పట్టణములు. సో ఇది ఉదాహరణ. ఇక 8వ వచనం నుంచి 13వ వచనం దాకా ఉన్న భాగం అంతా వర్ణన, అబద్ధ బోధకుల గురించిన వర్ణన. అబద్ధ బోధకులు ఎలాంటి వారు, వాళ్ళు ఎలా ఉంటారు, వారి అసలైన క్యారెక్టర్ ఏంటని ఆ అబద్ధ బోధకుల యొక్క క్యారెక్టర్ని, వారి యొక్క చరిత్రను, వారి యొక్క పరిస్థితిని నిరసిస్తూ దాన్ని ఖండిస్తూ యూదా గారు అచ్చంబా చెప్తే దాన్ని ఎండగడుతూ తూర్పారబడుతూ యూదా గారు ఈ అబద్ధ బోధల గురించిన కొన్ని విషయాలు అద్భుతంగా విశ్లేషిస్తాడు. ఈ భాగం అంతటిని గమనించని చూసినప్పుడు యూదా గారు ఈ అబద్ధ బోధల యొక్క 5 లక్షణాలు ముఖ్యంగా మనకు అందిస్తాడు. ఈ 5 మాటలు మనం నోట్ చేద్దాం. మనం ఒకటి తర్వాత లోతుగా ధ్యానం చేద్దాం. సో ఈ 8 నుంచి ఉన్న భాగంలో ముఖ్యంగా 8 నుంచి ఉన్న ఈ మనం చదువుకున్న ఈ 10వ వచనం దాకా మనం చూసినప్పుడు 8, 9, 10 వచనాల్లోన యూదా గారు ఈ అబద్ధ బోధకులకున్న 5 లక్షణాలు, వారి లక్షణాల్లో 5 ప్రాముఖ్యమైన లక్షణాలను యూదా గారు ఏరి మనకు ఆయన రాస్తాడు. ఏంటి 5 లక్షణాలు? 1, అబద్ధికులు. 2, అపవిత్రులు. 1 అబద్ధికులు, 2 అపవిత్రులు, 3 అహంకారులు. 4 అజ్ఞానులు. 5 అడవి జంతువులు. గుర్తున్నాయా? రాసుకున్న 5 మాటలు. ఈ అబద్ధ బోధకున్న 5 లక్షణాలు: 1 అబద్ధికులు, 2 అపవిత్రులు, 3 అహంకారులు, 4 అజ్ఞానులు, 5 అడవి జంతువులు లేక అడవి జంతువులు లాంటి వారు. గమనించండి, ఇప్పుడు మనము ఈ అబద్ధ బోధ గురించి యూదా గారు రాసిన ఈ 5 లక్షణాలలో మనము ఒక్కొక్క లక్షణాన్ని కాస్త మనం క్షుణ్ణంగా లోతుగా ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దేవుడు మీ హృదయాలు తెరిచినగాక. లూది హృదయం తెరిచిన దేవుడు మీ హృదయాన్ని తెరిచి
దేవుని యొక్క వాక్యం మీ హృదయంలో లోతుగా నాటింపబడినట్టుగా ప్రభు తనదైన శైలిలో కార్యం చేయనుగాక. గమనించండి, యూదాగా రాస్తూ ఉంటాడు, ఈ అబద్ధ బోధకులు ఎలా ఉంటారంట. గమనించండి, మొట్టమొదటిగా వారు అబద్ధికులు అంటాడు. ఎలాంటి అబద్ధికులు అంటారు చూడండి. అక్కడ 8వ వచనం చదువుదాం ఒకసారి. 8వ వచనం. అట్టువలనే అర్థం అంటాం. ఎంతమంది దాని చెప్పడుస్తారా? ఏది అరణ్యంలో పడిపోయిన ఇశ్రాయేలు ప్రజలు, ఆపై పడిపోయిన దేవదూతలు, ఆపై సొదొమ గొమొర్రా పట్టణాలు, ఆ పట్టణస్థులు చూసి చెప్పేసారా? ఎలాగైతే ఆ రోజు అరణ్యములో రాలిపడిన ఇశ్రాయేలు ప్రజలు, లేకపోతే ఎలాగైతే ఆ రోజు పడిపోయిన దేవదూతలు, ఎలాగైతే ఆ రోజు సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాగైతే నాశనం అయిపోయో, ఎలాగైతే వాళ్ళు పాపం చేస్తారో, ఎలాగైతే వాళ్ళు డెలిబరేట్గా అంటే స్వచ్ఛందంగా కావాలి అని ఎలాగైతే వాళ్ళు పాపం చేశారో, అట్టువలని అంటే వారిలాగనే వీరు కూడా అంటాడు. అట్టువలని అంటే వారిలాగానే, ఆ ప్రకారంగానే అచ్చంగా వారిలాగానే వీరును అంటాడు. అట్టువలనే వీరును అంటే ఆ 3 ఉదాహరణలు మైండ్లో పెట్టుకోండి. ఆ 3 ఉదాహరణలు మనసులో పెట్టుకోండి. ఆ ముగ్గురులాగా వీరును అట్టువలనే అంటాడు. ఇప్పుడు విషయాలు వచ్చినప్పుడు గమనించండి, అటు అరణ్యంలో రాలిపోయిన ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు, లేకపోతే పడిపోయిన దేవదూతలు కావచ్చు, లేకపోతే సొదొమ గొమొర్రా పట్టణాలు కావచ్చు. ఈ ముగ్గురిని మనం స్టడీ చేసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు, దేవదూతలు, సొదొమ గొమొర్రా పట్టణాలు, ఈ ముగ్గురిని మనం స్టడీ చేసినప్పుడు మనకేమర్థమయ్యింది, మనకేమర్థమవుతుందంటే వారు ఏం చెప్పాలి, ఉద్దేశపూర్వకంగా అంటే డెలిబరేట్గా కావాలి అని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు తప్పులు చేసుకొచ్చారు, పాపం చేసుకొచ్చారు. రెండోది, వారు చేసిన తప్పుల్ని వారు కప్పుకున్నారు లేక సమర్థించుకున్నారు. తమ చేసిన తప్పుల్ని వారు సమర్థించుకుంటూ పోయారు. ఇప్పుడు ఉదాహరణకి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యం రాలిపోయి చూసారా? వారు తమ అపనమ్మకాన్ని సమర్థించుకున్నారు. ఈ పరిస్థితిలో కాకపోతే ఎలాగవుతున్నట్టు గాను సమర్థించుకున్నారు. రెండవది, ఆ యొక్క దేవదూతలు తమ తిరుగుబాటును, తమ అవిధేయతను సమర్థించుకున్నారు. అలాగే సొదొమ గొమొర్రా ప్రజలు తమ చేసిన తప్పుని సమర్థించుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వీరందరూ తప్పు చేయడం కాకుండా, పాపం చేయడం కాకుండా తమ పాపాన్ని తాము సమర్థించుకుంటూ, అంటే ఇది తప్పు కాదులే, ఇది పాపం కాదులే, ఇది నేరం కాదులే, ఇది పర్వాలేదులే అని గమనించండి, తమ తప్పుల్ని తాము సమర్థించుకుంటూ వచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నాను, తప్పు చేయడం తప్పైతే తప్పును సమర్థించడం తప్పే. పాపం చేయడం పాపమైతే ఆ పాపంతో ఏకీభవించడం కూడా పాపమే. పర్వాలేదు అనుకోవడం గమనించండి. మళ్ళీ అంటున్నాను, పాపం ఎక్కడ మొదలవుతుంది తెలిసిన, పర్వాలేదులే అనేది మొదలవుద్ది. గమనించండి, రోజంతా రోజుకు రోజుకు పూట తాగితే పర్వాలేదులే. గమనించండి, వారికి ఒక సినిమా చూడడం పర్వాలేదులే, లేకపోతే ఏదో ఒక చెడు మాట మాట్లాడడం పర్వాలేదులే, సీరియల్ చూడటం పర్వాలేదులే, చెడు మాటలు మాట్లాడడం పర్వాలేదులే. ఏదైనా తోటలో అవ్వ కదా పెట్టింది కదా ఫిట్టింగు, అయ్యా అమ్మా పండు మీద తినకూడదు, అయ్యా పండు మీద తినకూడదు, తింటే మేము చచ్చిపోతామంట అని చెప్పినప్పుడు పర్వాలేదులే అన్నాడు. పర్వాలేదులే, తింటే మీరు ఏం చచ్చిపోరు, అది తింటే మీరు దేవతలాగా మారిపోతారు, పర్వాలేదులే, తినడంలో ఎలాంటి నష్టం లేదు, తినొద్దు, కనీసం రుచి చూడడం తప్పులేదు కదా అన్నట్టుగాను. గమనించండి, విషయం చెప్పనివ్వండి, సాతాను ఎప్పుడు కూడా తప్పును తప్పుగా చూపించడు. ఎప్పుడు తప్పును ఆయన పర్వాలేదులే, తప్పును తప్పు లేదులే అడుగాను చూపిస్తాడు. నీ పరిస్థితి ఇంకోటి ఇది ఇలాగే చేస్తాడు. ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తావు, ఈ జీవితం అనుభవించి ఇంకెప్పుడు అనుభవిస్తావు, ఈ వయసులో పాపం, ఈ వయసులో ఇలాంటి చెబితే ఇంకెప్పుడు చేస్తావు. సో కాబట్టి గమనించండి, ఏదంటదా తప్పు వాళ్ళదిగా తప్పు వహిస్తున్నట్టుగాను గమనించండి. ఒక్కోసారి ఏం చేస్తాడో తప్పును తప్పుగా
ఉంచకుండా తప్పును తప్పు లేదులే అన్నట్టుగాను నిరూపిస్తాడు సాతానుగాడు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. ఏది న్యాయమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మనం దృష్టి పెట్టాలి. గమనించండి, తప్పుల మధ్య తేడా మనం గుర్తించాలి. చేయవలసినవి చేయదగినవి మధ్య తేడా మనం గుర్తించాలి. దేవుని వాక్యంలో దేవుడు పొందుపరిచిన ప్రతి మాటను మనం తీసుకోవాల్సిందే. గమనించండి, ఈ ఒక్కటి చేయకపోతే పర్వాలేదులే, లేక ఒక్కటి చేస్తే పర్వాలేదులే, ఈ పర్వాలేదులే తప్పు లేదులే అని తప్పును తప్పుగా చూపించకుండా దాన్ని సమర్థిస్తూ చూస్తారు. అక్కడే చలవని తప్పు చేసి పాపంలో పడిపోతుంటారు. ఈ రాత్రి దేని బిడ్డారా, ఈ విషయం జాగ్రత్తగా ఉండమని నేను దేవజండుగా మీకు చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ఎప్పుడెప్పుడైతే సాతానుడు మీ తప్పును ఎత్తి చూపించినప్పుడు, లేకపోతే మా బడి దైవజనులు తప్పును తప్పుగా చూపించి తప్పు అన్నప్పుడు దాన్ని తప్పుగా తీసుకోండి, పర్వాలేదులే తప్పు లేదులే అన్న భావన అదే పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. పెద్ద తప్పు లేదులే అనుకోవడమే మహా తప్పు అని నేను ఈ పూట మరోసారి నీకు విప్పి చెప్తున్నాను. నా మాట అర్థం చేసుకోండి, మనసు పెట్టుకోండి. సమర్థించుకునే పరిస్థితి వద్దు, దిద్దుబాటు వద్దు, లేకపోతే కప్పిపుచ్చుకోవడం వద్దు. తప్పును తప్పుగా ఉంచండి, దాన్ని విడిచిపెట్టండి. పాపము గమనించండి. చిన్న పాపము, పెద్ద పాపము, లేకపోతే పర్వాలేని పాపము, పర్వన పాపము, లేకపోతే చేయకూడని పాపము, చేయదని పాపము ఏముండదు. గమనించండి, ఏ దేనికైనా పాపము సీన్ ఈజ్ ఆల్వేస్ సీన్ వెదర్ స్మాల్ ఆర్ బిగర్. చిన్నదే కావచ్చు పెద్దే కావచ్చు. ఏమో మాట అంటున్నాను, చిన్న పాము కరిస్తే సావరా మీరు? ఇది పెద్ద పాముకి విషం ఉంటే చిన్న పాము విషం ఉండదా? ఆ చిన్న పాము కరిస్తే విషమే కదా మీకు, సావరాదా మీకు? గమనించండి, చిన్న పాపం పెద్ద పాపం ఏముందండి? పాపమేనండి, దాన్ని విడిచిపెట్టాలి మనం. సమర్థించొద్దు, తాగుబోతు సమర్థించొద్దు, విభిచారాన్ని సమర్థించొద్దు, దొంగతనం సమర్థించొద్దు, రాజకీయాలు సమర్థించొద్దు, అవినీతి సమర్థించొద్దు, అక్రమణ సమర్థించొద్దు, చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు క్రియలు సమర్థించొద్దు. తప్పే. అది ఎవరు చేసిన తప్పే, నేను చేసిన తప్పే. అది తప్పుగా చూడటం మన చేతనాల ముందు. గమనించండి, మనకి పాపం అంటే భయం పుట్టాలి, కాస్త భయం పుట్టాలి. అయితే గమనించండి, ఈరోజు పరిస్థితి ఏంటంటే తప్పుగా స్వీకరించకుండా దాన్ని కప్పిపుచ్చుకొని చాలా తెలివితేటలు ముఖ్యంగా మనబుడ్డలకు వస్తాయి. అరే, స్వయంగా సంపద తప్పు అంటే అది తప్పు కదంటారు. పర్వాలేదులే, ఏముంది, అది సహజమైన ఆకర్షణ. అదేం పోడ ఆకర్షణ అండి? ఇద్దరు ఒకే జాతి చెందిన వారు అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ పరస్పర వ్యామోహం పెంచుకుంటే అది పర్వాలేదా? అది వారి దర్జా, అది వారి హక్క, అది తప్పు కాదా? అది పాపం కాదా? అది పర్వాలేని పనా? పాపించి పని కాకపోతే రోజంతా కష్టపడతారండి, ఒళ్ళలిసిపోద్దండి. మధ్య ఎవరో ఒక ఆయన ఇలాగ బాధపడుతున్నాడు. మీకంటే అంటే సీఎం గారిని తిడుతూ, ఎక్కడో ఫేస్బుక్లో నాకు మంచి వీడియో వచ్చింది, ఆయన సీఎం గారిని తిడుతూ అంటే, మీకేనండి సీఎం గారు మీరు ఏ సేవ కూర్చుంటారు, మేము రోజంతా కష్టపడతామండి, రోజంతా కష్టపడి ఒక 500 సంపాదిస్తామండి, 500లో ఒక 4 ఇంటికి వస్తే 100 రూపాయలు తాగుతామండి, తప్పేంటి అంటున్నాడు. పనికి మనోడా, తప్పు. 100 ఏంటి 10 ఏంటి? అసలు తాగడమే మహా తప్పు. సో కాబట్టి వాళ్ళు రోజంతా కష్టపడతాను నలిసిపోతారండి, కాబట్టి రాత్రి ఒక అరగంట ఏదో కొంత తాగేసి పడుకుంటానండి. గమనించండి, తప్పది. పర్వాలేదు ఏదో అన్నం తప్పు. ఎవరు చెప్పాడు? మద్యపానం ఆరోగ్యానికి హానికరం, అది తప్పది. గమనించండి, ఈ విచారం తప్పు. అబ్బాయిలు ఈ వయసులో లాంటి కోరికలు సహజమండి, ఈ వయసులో లాంటి ఆలోచనలు సహజమండి, ఈ వయసులో లాంటి భావాలు, ఇలాంటి ఆలోచనలు సహజమండి. తప్పది. సహజమేంటి? ఏ వయసులో తప్పది. ఈ వయసులో ఆడుకోకపోతే ఇంకెప్పుడు ఆడుకుంటారండి? ఈ వయసులో కాకపోతే ఇంకేమో చేస్తారండి? సమర్థించొద్దు. నువ్వు తప్పు చేస్తున్నావు, సాతాను వల్ల పడ్డావు నువ్వు. ఎప్పుడైతే సాతాను తప్పు లేదులే అంటున్నాడు, మరి నన్ను తప్పు లేదులే అనుకోవడమే పెద్ద తప్పు. తప్పు కాదులే అనుకోవడం పెద్ద తప్పు. అది ఎప్పుడు కూడా తప్పును సమర్థించదు. చాలామంది మనబొట్టి వాళ్ళు చాలామంది
తప్పుల్ని సమర్థించుకుంటున్నారు, తమ తమ తప్పుల్ని సమర్థించుకుంటున్నారు, తమ పాపిష్టి పనులను వాళ్ళు సమర్థించుకుంటున్నారు, తమ నేరాలు తమ చేసిన పాడు పనులు వాళ్ళు సమర్థించుకుంటున్నారు. తప్పు లేదులే, తప్పు లేదు అనుకొని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. ఈ రాజకీయ వేళలో అచ్చం నాటి ఇస్రాయేల్ ప్రజలలాగా, అచ్చం పడిపోయిన దేవదూతుల్లాగా, అచ్చం సొదొమ గొమొర పట్టణస్థుల్లాగా ఈ అబద్ధ బోధలు కూడా తమ తప్పుల్ని, తమ చేసిన పాపిష్టి పనులను, తమ చేసే బోధలను, తమ నడిచే మార్గాలను వాళ్ళు తప్పు కాదులే అన్నట్టుగాను సమర్థించుకుంటూ పోతున్నారు. ఈ సమర్థించుకోవడంలోన వాళ్ళు వాడుతున్న మొట్టమొదటి పద్ధతి ఏంటి తెలిసిన అబద్ధాలు. చూడండి ఏమంటున్నారు, అటువలనే మరోస వచనం చదువుతున్నాం చూడండి, యూదా పత్రిక 8వ వచనం. అటువలనే వీరును కలలు కనుచు, ఆ మాట ఆగుదాం. అటువలనే వారిలాగన వీరును అనగా ఈ అబద్ధ బోధకులు కూడా కలలు కంటున్నారంట. గమనించండి, యూదా ఎంత స్పష్టంగా వస్తున్నారు. వాళ్ళు కళ్ళ కంటున్నారు, వాళ్ళకి ఏవో కళ్ళు వస్తున్నాయంట. మీరు కనుక ఇంగ్లీష్లో చదివితే ఈ మాటని ఇదంటారు, ఫిల్దీ డ్రీమ్స్ అంటారు. తెలుగులోన కళలు అని మామూలు చెప్పడు, కానీ ఇంగ్లీష్లో ముఖ్యంగా కింగ్ జేమ్స్ వర్షన్లో, కేజీవి వర్షన్లో ఫిల్దీ డ్రీమ్స్ అని అంటే చెడ్డ కళలు, లేకపోతే విపరీతమైన కళలు, లేకపోతే తప్పుడు కళలు. అలాంటి విపరీతమైన కళ్ళ కంటనంట, చెడ్డ కళ్ళు. ఫిల్దీ అంటే రోత పుట్టించే, ఫిల్దీ అంటే రోత పుట్టించే కళ్ళ కంటున్నారు. అంటే ఇలా చెప్పనివ్వండి, వీళ్ళు ఏం చేస్తున్నారంట, తాము చేసే తప్పు పనులు, తాము నడిచే మార్గం తప్పు మార్గము, తాము చేసే పనులు తప్పుడు పనులు, తాము చేసే బోధ తప్పుడు బోధ, తాము ప్రజలకు నేర్పించే పద్ధతి తప్పుడు పద్ధతి. ఈ తప్పు పద్ధతులకు వారు ఏమని సమర్థించుకుంటారంట, తాము చేస్తున్న ఈ తప్పు పనులకు, తాము బోధిస్తున్న ఈ తప్పు బోధలకు, తాము నడిపిస్తున్న ఈ తప్పు మార్గాలకు వారు ఏమని పెట్టంట, దేవుడు మాకు కళ ద్వారా చూపించాడు, బయలుపరిచాడు, మా కళ వచ్చింది, లేక ఏదో ఒక గొప్ప దర్శనం వచ్చింది, ఏదో గొప్ప మర్మం మాకు తెలిసిపోయింది అన్నట్టుగా దేవుడు ఏవో మర్మాలు మా బయలుపరిచాడు. సో కాబట్టి దేవుడు మాకు ఏది బయలుపరిచాడో మేము దాన్ని మీకు బోధిస్తున్నాము. సో ఇది మా సొంత బోధ కాదు, దేవుడు మాకు కళల ద్వారా దర్శనం బయలుపరిచాడు అని చెప్పుకుంటూ వస్తున్నారు. అడుగుతున్నాను, నా మాట అపార్థం చేసుకోవద్దండి. నేను దర్శనాలకి వ్యతిరేకం కాను, నేను కళలు దర్శనాలకు వ్యతిరేకం కాసమ్మా. నేను వాటిని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాకపోతే నేను ఈ రోజుకి ఎప్పుడూ వాటి గురించి ఆశపడలే. చాలామంది దేవతను చెప్తుంటారు, దేవుడు నాతో మాట్లాడండి, 3 గంటలు నాతో దేవుడు లాగా ఫ్రెండ్లీ ముఖాముఖి మాట్లాడారు, ఇలా చెయ్యని చెప్పుకొచ్చారు, నా దర్శనం కనిపించింది, దర్శనం నాకు ఏదో ఇంట్లో కనిపించింది, లేకపోతే కొబ్బరి చెట్టు కనిపించింది, నా దర్శనంలో దేవుడు ఇలా కనిపించాలని చెప్పుకొస్తారు. నాకు ఈ రోజు దాకా అలాంటి దర్శనం రాలేదు. నేను ఎప్పుడు ఏ రోజు కూడా రావాలి అని ఆశపడలేదు, కోరలేదు. ఇప్పుడు నాకు ఆ కోరలేదు. ఎందుకంటే ఒకప్పుడు నేను రక్షించబడిన కొత్తలో ఇలా ప్రార్థన చేసేవాడు. అంటే అప్పుడు ఆ రోజు నాకు దినకరణ గారి పుస్తకాలు, మ్యాగజైన్లు, ముఖ్యంగా యేసుడు ఇచ్చిన మ్యాగజైన్లు బాగా నన్ను వచ్చినాక అవి. అప్పుడే దినకరణయ్య గారు మంచి సేవలో బలంగా వాడబడుతున్న దినాలు అవి, 94వ ప్రాంతం. ఆ దినాల్లో ఈ యేసు పిలిచినాడు మ్యాగజైన్లో మీరు రప్పించిన వాళ్ళని అందరూ ఆయన పదే ఒక మాట రాసేవాడు. దేవుడు నాతో 3 గంటలు మాట్లాడిన విషయాన్ని ప్రతి మ్యాగజైన్లో నాకు ఆ విషయం, ఆ సాక్షి అనిపించేది. ఇంకా చాలామంది పుస్తకాలు చదివాను నేను, శ్యామ్ జయభద్రయ్య గారు, ఇంకా చాలా పుస్తకాలు చదివాను. అందులో వాళ్ళందరూ సాక్ష్యాలు, అలాగే పాల్ యాంగిచ్ పుస్తకాలు చదివాను, ఆయనతో కూడా దేవుడు నాతో మాట్లాడగా చాలా విషయాలు రాసుకొచ్చారు. అప్పుడు నాకు పిచ్చి కోరిక కలిగి నేను కన్నీటితో చాలా రోజులు ప్రార్థన చేశాను, ప్రభువా నాకు కూడా కనిపించి ఒకసారి, నాకు కూడా నేను చూడాలి. నాకు మోసలాగా ఒక పిచ్చి ఆలోచన వచ్చింది,
నాకు నేను చూడాలనుందయ్యా, స్పష్టంగా నీ స్వరం విననుందయ్యా, ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభువా. ఒక మాట చెప్పనా, నేను చేసిన పాపాలు, నేను చెయ్యని పాపాలు అన్నీ ఒప్పేసుకొని ప్రభు దగ్గర కన్నీరు కట్టి ప్రార్థన చేశాను. ప్రభు ఒకవేళ నా పాపాలు ఆటంకపరుస్తుంటే నా పాపం తొలగించయ్యా, ఒక్కసారి నాకు కనిపించి నాతో మాట్లాడు, నా ఆశ తీర్చయ్యా అని ప్రార్థన చేస్తే ఒకరోజు దేవుడు నా అంతరాత్మతో మాట్లాడుతున్నాడు. అవసరమా? దేవుడు నాతో ఏది మాట్లాడాలో ఇదిగో దీని ద్వారా మాట్లాడుతున్నాడు. అంటున్నాను, దీనికి మించిన దర్శనం లేదు, దీనికి మించిన మర్మము లేదు, దీని మించిన ప్రత్యక్షత లేదు, ఉండదు, ఉండబోదు. ద బైబుల్ ఈజ్ ద ఫైనల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. వాక్యం దేవుని యొక్క అంతిమ ప్రత్యక్షత. దేవుడు తన గురించి తాను ఏది బయలుపరచాలో, ఏది ప్రత్యక్షపరచుకోవాలో, ఏది చెప్పాలో అంతా ఈ 66 పుస్తకాల్లో ఆయన నిక్షిప్తపరిచాడు. అంటున్నాను, ఇది ఈ దర్శనం నువ్వు వాక్యం విప్తే చాలయ్యా. ఇదొకటి చేత కాదు నీ మొహానికి, క్షమించండి కాస్త కఠినమైన పదం వాడుతున్నాను, కనీసం వాక్యమిప్పి చదవడం చేత కాదు నీకు, నీ మొహం దర్శనం ఎందుకు తెలియగలుగుతాను? అచ్చంతలో మంచి మాట అంటారు, ఉట్టికి ఎగనవాడు స్వర్గానికి. ఇది ఒక్కటి చదివి నువ్వు బాగుపడలేకపోయావు, నీకు దర్శనం ఎందుకు అంటున్నాను. దీనికి మించిన దర్శనము ఇంకోటి ఉండదు, రాదు, రాబోదు, రాజలదు. ఉన్నా అది వ్యర్థం, అది అవసరం లేదు నాకు. తర్వాత నేను నన్ను సెట్ చేసుకుని సారీ ప్రభా, ఆ రోజు నుంచి ఎప్పుడైతే దేవుడు నాకు ఆ రకం బయలుపరిచాడో ఆ రోజు నుంచి ఈరోజు దాకా నేను ఎప్పుడు అలాంటి ప్రార్థన చేయలేదు. ఎప్పుడెప్పుడు నాకు ఆల్రెడీ దేవుడు తన వాక్యం మాట్లాడుతుంటాడు. ఎప్పుడు వాక్యం చదివినా, ఎప్పుడు నేను బైబిల్ చెప్పినా తన వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతుంటాడు. ఒక మాట చెప్పినా, నేను ఎక్కడ వాక్యం విన్నా దేవుడు తను నాతో మాట్లాడుతుంటాడు. అంతేకాదు, ఎక్కడ నేను వాక్యం చెప్తున్నా, నేను చెప్పే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతుంటాడు. మీతో పాటు నాతో కూడా మాట్లాడుతుంటాడు. గమనించండి, ఇంకక్కడితో నేను మానేశాను. అక్కడ నాకు ఎప్పుడైనా మనసు బాగా వికారంగా బాధకుంటే నేను వాక్యం చదువుకుంటాను. గమనించండి, దేవుడు తన వాక్యంతో నాతో మాట్లాడుతుంటాడు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఈ వాక్యమే నా పాదం దీపము, నా తోక వెలుగు. సో కాబట్టి ఈ అబద్ధ బోధకులు వాళ్ళు తమ అబద్ధాన్ని ఏ విధంగా సమర్థించుకున్నారంట, దేవుడు నాకు బయలుపరిచాడు. ఏ రకంగా? కళ్ళ ద్వారా బయలుపరిచాడు. నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, నా దర్శనంలో ఇలా చేయమని చెప్పాడు. దేవుడు నా కళ ద్వారా మాట్లాడాలు, ఆ కళలో ఇలా చేయమని నాకు అని చెప్పాడు. కాబట్టి నేను చేస్తున్నాను. నేను మళ్ళా నుండి నేను వాటి వ్యతిరేకనే అయితే కాను. ఒక విషయం చెప్పనా, నేను సేవ పిలవబడినప్పుడు కూడా దేవుడు నన్ను ఒక కళ ద్వారా దర్శించి పిలిచాడు. అది కూడా నా కళే. ఒక కళలో దేవుడు నన్ను దర్శించి, కళలో ఆయన నాతో మాట్లాడి నన్ను సేవ పిలిచాడు. ఆ పిలుపుతో నేను ఈరోజు ప్రభు సేవకు వచ్చి సేవలో కొనసాగుతూ ఉన్నాను. సో కళలు వ్యతిరేకం కాను. కాకపోతే ఒక కళ నేను దేవునితో నడిపింది తప్ప నీ దేవుని సత్యాన్ని వ్యతిరేకంగా నడిపించకూడదు కదా. గమనించండి, నువ్వు కన్న కళ ఎంతవరకు వాక్యానుసారమైనది, నువ్వు పొందుకున్న దర్శనం ఎంతవరకు వాక్యానుసారమైనది. చాలామంది గమనించండి, వారికి వచ్చిన దర్శనాలను మధ్యన ఎవరో కావడ యూట్యూబ్లో చూస్తుంటే ఆవిడ పరలోకం గురించి నరకం దర్శనం వచ్చింది ఆవిడకి. సో కాబట్టి అమంటది, నాకు దేవుడు పరలోకం చూపించాడు, నరకం చూపించాడు అని చెప్పి నా సాక్ష్యాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, కాకపోతే చూడండి అంటుంది. గమనించండి, చివరికి ఆ స్థాయికి ప్రజలు దిగజారిపోయారు. గమనించండి, నా దర్శనం వచ్చిందని చెప్పేసి ఆ దర్శనానికి కూడా ఒక విషయం చెప్తున్నానండి, ఒక సత్యం చెప్తానండి. ఇది విశ్వాసం మీకు ఉపయోగపడుతుంది. మిమ్మల్ని సత్యంలో నడిపించడం నా బాధ్యత కాబట్టి మాట చెప్తున్నాను. ఒక దర్శనం వచ్చినంత మాత్రాన ఒక వ్యక్తి దైవజనుడు అయిపోడు. రైట్? యోధా ఇంత మాట రాస్తుంది. ఎప్పుడు నేను అపోస్తుడు అనలేదు ఆయన. ఎప్పుడు తను అపోస్తుడు చూపించుకోలే. క్రీస్తు యొక్క దాసుడను అని మాత్రం వాడాడు. నేను అపోస్తుడి పదం తను వాడలే. గమనించండి, విశ్వాసం మీకు ఒకవేళ ఎందుకంటే నువ్వు దైవజనులు, మేము పాస్టర్ గారులమే, దైవజనులు దేవుని సేవ చేస్తున్న వాళ్ళమే,
ఒకవేళ మాకు బయలుపరచని కొన్ని విషయాలు దేవుడు మీకు బయలుపరిచి ఉండొచ్చు. నేను లేదు కాదు అన్ను. అంత మాత్రాన మీరు మాకు సాటి కారు, పోటీ కారు. ఎందుకంటే మీరే మేమే. ఇన్ని దర్శనాలు వచ్చినా మీరు విశ్వాసులు, మేము దేవుని చేత పిలువబడి అభిషేకించబడిన అనే సేవకులం. ఈ తేడాన్ని ఎప్పుడు కూడా మీరు అధిగమించడానికి వీల్లేదు. చాలామంది ఎందుకు ఈ మాట చెప్తారంటే, చాలా మనం చూస్తుంటాము, ఒక 2 దర్శనాలు రాగానే ఏదో వాళ్ళు కూడా పెద్ద దైవజనులాగా బిల్డప్ ఇచ్చేసి మేము దైవజనం, మాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, మాకు కళ చూపించి చెప్పేసి ఇంకా వాళ్ళు విశ్వాస స్థాయి నుంచి బిషప్ రెవరెంట్ స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఏమంటే దేవుడు బయలుపరిచాడు, దేవుడు దర్శనం ఇచ్చాడు. మళ్ళీ అంటున్నాను, నీకు ఎన్ని దర్శనం వచ్చినా దేవజనుడే నువ్వే. దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత ఆ పని కొరకు అభిషేకించబడిన వారు. గమనించండి, నీ 2-3 దర్శనాలు మాత్రాన నేను కూడా పాస్టర్ సమానం అంటే అది ఎట్లా కుదురుతుంది? అలా కుదురుతుంది? గమనించండి, పాలెంలో మోషతో పాటు 70 మంది ప్రవచించారు, కానీ ఎప్పుడు మోషతో సమానం అనుకోలేదు. మోషే మేమే ప్రవచించాం, కానీ మోషే మేమే. చాలామంది ఎందుకు ఈ మాట చెప్తే మీకు అర్థం ఇప్పుడు ఈ పాటికి చాలామంది ఒక 2 దర్శనం రాగాన వాళ్ళు కూడా విశ్వాస స్థాయి నుంచి బిషప్ స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఇంకా యూట్యూబ్లోకి వెళ్ళిపోయి, ఫేస్బుక్కి వెళ్ళిపోయి, ఇంకా వాళ్ళు టీం పెట్టేసి ఒక మినిస్ట్రీ పెట్టేసి, ఒక బోర్డు పెట్టేసి, గమనించండి, వాళ్ళు పరిచయం మొదలు పెట్టేసి ఇంకా వాళ్ళు కూడా ఏదో పెద్ద దైవజనులుగా చలామణి అయిపోతున్నారు. మీలాంటి అమాయకులంత కాలము ఇలాంటి అబద్ధికుల యొక్క పరిస్థితి ఇలాగే ఉంటుంది. మార్పు రావాలని కోరుకుంటున్నాను. గమనించండి, ఈ అబద్ధికులు గమనించండి, తమ ఏమంట, మాకు కళ వచ్చింది, మాకు దర్శనం వచ్చింది, దేవుడు మాకు కళల ద్వారా బయలుపరిచాడు, కాబట్టి మేము ఇలాగా వీధెక్కి ఈ మాట చెప్పేసి బయలుదేరారు చాలామంది. కొలస్సీ 2వ అధ్యాయం కద్దాం. కొలస్సీ 2వ అధ్యాయము. పౌలు గారు చూడండి, యోధా గారితో పాటు పౌలు గారు కూడా ఇలాంటి వారిని ఏ విధంగా ఖండిస్తున్నాడో, ఇలాంటి మాయా దర్శనాలు, ఇలాంటి తప్పుడు కళలు, ఇలాంటి అబద్ధపు కళలను దేవుడు బయలుపరిచాడు. దేవుడు మాకు ఏదో విషయాలు మర్మాలు బయలుపరిచాడు. మాకు ఏదో ప్రత్యేకమైన మీకెవరికి రాని ప్రత్యేకమైన దర్శనం ఏదో లేక మర్మం ఏదో ప్రభు మాకు బయలుపరిచాడని చెప్పేసి బరితెగించారే. అలాంటి వారిని యూదాగారులాగా పౌలు నిరసిస్తూ ఖండిస్తుండి ఎంతక్క రాస్తాడో. కొలస్సీ 2వ అధ్యాయము 18 వచనం. కొలస్సీ 2:18 అంటాడు, అతి విన్యాసక్తుడై దేవదూత ఆరాధన ఇచ్చగలిగి. ఆ మాట గమనించండి, తాము చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకుంటున్నట్ట. ఏదో ఒక కళ వచ్చింది, కళ చూశారు, లేక ఏదో దర్శనాన్ని చూశారు, ఆ కళను ఆ దర్శనాన్ని చూసి ఏంట, తాము చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుతున్నారంట. అంత గొప్పగా చెప్పినది ఏముందండి? ఇందా చెప్పదా ఆవిడ ఎవరో ఆంటీ బయలుదేరింది అని యూట్యూబ్లోకి వచ్చేసి ఆమె ఎక్కడో దేవుడు ఆమె పరలోకం చూపించాడంట, నరకాన్ని చూపించాడంట. తను చూసిన దర్శనాన్ని 1 గంట సాక్ష్యంగా ఆవిడ యూట్యూబ్కి అప్లోడ్ చేసి అందరూ చూడండి అంటుంది. అందరూ వచ్చి చూడండి నాకు దేవుడు ఎలా దర్శనం ఇచ్చాడని చెప్పేసి తాము చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొని బయలుదేరుతున్నారు. ఇలాంటి వారిని పౌలు గారు కూడా వ్యతిరేకించి మాట్లాడడం కొలస్సీ 2:18 ఎంత స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సో కాబట్టి ఇలాంటి దర్శనాలకి దయచేసి మీరు బోల్తా పడమాకండి విశ్వాసులారా, నా ప్రియ సంఘ బిడ్డలైన వాళ్ళారా, నా ప్రియ దేవుని బిడ్డలారా. ఇలాంటి వారు ఎవరో బయలుదేరి మాకే దర్శనం వచ్చింది, మాకు కళ వచ్చింది, దేవుడు మా కళ్ళలో ఇలా చూపించాడు, మా దర్శనం దేవుడు చూపించి చెప్పేసి ఇక వాళ్ళు కూడా వీధికి పోయి మేము కూడా ఏదో గొప్ప సేవకులు, మీ గొప్ప మర్మాలు తెలిసిన వాళ్ళలాగా వాళ్ళు బయటికి బయలుదేరుతుంటే అలాంటి వాటిలో పడొద్దని చెప్పేసి మనవి చేస్తున్నాను. నేను మరలా అంటున్నాను, ఎన్ని దర్శనాలు అండి, దీని మించిన దర్శనం ఇంకోటి లేదు, ఉండబోదు. దీన్ని మీరు ఫాలో అయితే సరిపోద్ది. వాక్యాన్ని వినండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్య ప్రకారం నడుచుకోండి. ఇంతకంట భక్తి ఏం అవసరం లేదు మీకు. ఈరోజు
అలాంటి దర్శనాలు బట్టి చాలామంది పాపన పడిపోతున్నారు. మీకు ఉదాహరణ చెప్పి ముందుకెళ్తాను. ఇక్కడ చదవద్దు, మీరు రాసుకొని తర్వాత చదువుకోండి. రాజుల మొదటి గ్రంథంలో 13వ అధ్యాయంలో ఒక ఉదాంతం మనం చూస్తాం. మొదటి రాజులు 13వ అధ్యాయంలో యెరోబోము రాజు బేతేల్లో ఒకటి, దానిలో ఒకటి విగ్రహాలు పెట్టినప్పుడు యెరూషలేము నుంచి ఒక యువ ప్రవక్త వెళ్తాడు. వెళ్ళి యెరోబోము వ్యతిరేకంగా ప్రవచిస్తాడు. ప్రవచించాక యెరోబోము అతను పట్టుకోమంటే చెయ్యి చాపితే యెరోబోము చెయ్యి ఎండిపోద్ది. దైవజనుడు చెయ్యేస్తే ఏమో చెయ్యి ఎండిపోతే చెయ్యి ఎండిపోద్ది. అది గాడిది చెయ్యి ఎండిపోగాన వెంటనే కేకయ్యగాన మళ్ళీ యువ ప్రవక్త ప్రార్థన చేస్తే చెయ్యి మామూలు అయిన తర్వాత వెంటనే యెరోబోము గారు ఆ దైవజనుడిని తండ్రి రమ్మని ఆతిథ్యం కావనిస్తే అంటాడు, అయ్యా ఈ దేశములో కనీసం మంచిని కూడా తాగొద్దని దేవుడు నాకు చెప్పాడు అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఎవరు? యువ ప్రవక్త. ఈ పట్టణములో కనీసం మంచిని కూడా నేను తాగకూడదు, అది దేవుడు నాకు చెప్పాడు అని చెప్పి వెళ్ళిపోతే అదే ప్రాంతంలో ఒక ముసలి ప్రవక్త ఉంటాడు. ఈ ముసలి ప్రవక్త వెనక్కి వెళ్ళి ఎవరు ఆ యువ ప్రవక్త దారికి వెళ్ళి వాళ్ళ అబ్బాయిలు చెప్పారు నాన్న ఇలా జరిగిందని చెప్తే వెంటనే ముసలి ప్రవక్త వెళ్ళి ఆయన ఆపి మంటి భోజనం రమ్మని పిలిస్తే నేను రానండి అన్నప్పుడు తెలిసి ఏమన్నాడు ముసలి ప్రవక్త, ఇదిగో నేను కూడా ప్రవక్తని, దేవుడు నాకు బయలుపరిచాడు నేను భోజనానికి రమ్మని చెప్పినప్పుడు ఈ యువకుడు ఒకటి పెద్ద ఆయన ముసలోడు అనుభజ్ఞుడు పైపెచ్చాడంట, దేవుడి పేరు ఎత్తాడు, దేవుడు నాకు బయలుపరిచాడు అన్నాడు. సో కాబట్టి దేవుడు బయలుపరిచాడా, దేవుడు మాట్లాడని చెప్పేసి నిజమేనేమో అని మోసపోయి వచ్చి భోజనం చేసి సింహం చేత చంపబడ్డాడు. గమనించండి, మాయా దర్శనం నిన్ను మోసం పడేస్తుంది, మాయా దర్శనం నిన్ను వద్దన్న పాలన పడేస్తుంది, మాయా దర్శనము నిన్ను దేవుని మాటకు అవిధేయుడయ్యేలా చేస్తుంది. ఇలాంటి మాయా దర్శనాలు నిన్ను పాపంలో నెట్టేస్తాయి, దేవుని శాపం గురి చేస్తాయి. అలాంటి పనికి మన దర్శనాలకి పడొద్దని మనం చేస్తున్నాను. మన సంఘంలో చాలామంది ఉన్నారు, వెనుక మాకండి నేను వాళ్ళని ప్రేమిస్తూ మాట చెప్తున్నాను. మన సంఘంలో ఉన్న చాలామంది గమనించండి, ఇలాంటి దర్శనం అంటే పడిసేస్తారు. వెనుక మాకంటే వాళ్ళకి వాక్యం కన్నా ఇలాంటి పనికి మాలు అంటే చాలా ప్రాణం. అస్సలు పరుగులు తీస్తారు మహాభక్తులు బైబిల్ పడుకొని. ఎందుకంటే అడేవో దర్శనాలు కనిపిస్తాయి అట్ట ఆడికి వెళ్తే. జాగ్రత్త, ఇలాంటి దర్శనాలు ఒకరోజు నిన్ను మోసంలో పడేసి దేవుడు దూరం చేస్తాయి, దేవుని శాపనం గురి చేస్తాయి. హెచ్చరిస్తున్నాను. కొంతమంది దర్శనాలు గమనించండి, అవి నిజమైన దర్శనాలు అయితే కావు, మాయా దర్శనాలు. మీకు విషయం చెప్పనా చూడండి, యెషయా గ్రంథంలో 30వ అధ్యాయంలో కొంతమంది ఇలాగ అంటున్నారంట. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 10వ వచనంలో కొంతమంది ఇలాగ అంటున్నారంట, ఏమని? దర్శనము చూడవద్దని దర్శనము చూచు వారితో చెప్పువారును యుక్త వాక్యములను మాతో ప్రవచించుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనమును కనండి. మాయా దర్శనాలు. ఎలాగండి నడవండి, చిన్న ఉదాహరణ చెప్తాను. వాడు చదవదండి, ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వలే, చదవకుండా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకుండా నాలంటే పాస్ దగ్గర వచ్చాడంట, ప్రార్థన చేసినంట, వెంటనే పాస్ దేవుడు చూపించాడు ఏమని? అబ్బాయికి స్టేట్ ఫస్ట్ వస్తుందని. ఎలా చూసావు నువ్వు దర్శనం తెలియగొడతాను? ఆడే చదవలేదా, క్లాస్కి వెళ్ళలేదా, హోంవర్క్ చేయలేదా, క్లాస్ వర్క్ చేయలేదా, పాఠం అప్పగించలేదా, ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయలేదా, కనీసం పుస్తకం ముట్టలేదా? ఈ ప్రార్థన చేసుకొని నీకు 100 రూపాయలు జేబులో పెడితే నీ దేవుడు బయలుపరిచాడా స్టేట్ ఫస్ట్ వస్తుంది చెప్పేసి పనికి మళ్ళాడు? నీకు ఎలాగొచ్చింది ఈ దర్శనం? నీకు ఏ దేవుడు చూపించండి దర్శనం అంటే ఆ 100 పడిపోయావా నువ్వు? క్షమించండి, నేను గుండె రగులుతూ మాట్లాడు. ఎందుకంటే ఈరోజు దేవునికి వ్యతిరేకమైన ఇలాంటి పనులు చాలా విపరీతమైపోయి సంఘాల్లో ఉన్న సంఘ బిడ్డలు చాలామంది ఇలాంటి వాటికి పడిపోతున్నారు. బాధతో ఈ మాట చెప్తున్నాను.
వల్ల నన్ను ఏ దేవుడు ఒక చదువుని వాడు పుస్తకం పట్టని వాడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు. జబ్బు జ్వరము అంటే వేరే వ్యవహారం, కానీ కనీసం బ్రతుకులో పుస్తకం పట్టినాడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు దేవుడిని చూపించినట్టు అంటే ఎట్లా నమ్మేస్తారండి? మాయా దర్శనం అంటే దీన్ని అంటారు. మాయా దర్శనాలండి, మాయా దర్శనాలు. ఇలాంటి వాటి పడిపోమాకండి. వారి కనే కళలు నిజం కావు. దేవుడు మా బయలుపరిచాడు, కళ్ళ ద్వారా బయలుపరిచాడు, దర్శనం చూపించాడని అండం వారి కళ్ళకు వాడు చూసిన దర్శనాలకు మీరు మోసపోవద్దని కూడా మీకు మనం చేస్తున్నాను. దేని బిడ్డలారా, మోసపోమాకండి. యేసు హెచ్చరిస్తా చూడండి ఏమని హెచ్చరిస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, ఎలాగండి పాస్టర్ గారు, మరి వాళ్ళు ఎలా పసిగట్టాలి, వాళ్ళు ఎలాగ గుర్తించాలి? వారు దొంగ బోధకులు, వారు అబద్ధ బోధకులు, వారి కన్న దర్శనాలు కూడా అబద్ధము, వారి మాయ మాటలు, వారి కన్న కళలు, వారికి వచ్చిన అన్ని కూడా వారి దర్శనాలు అబద్ధం, వారి కన్న కళ్ళ అబద్ధం, వారు చెప్పే బోధల అబద్ధం, వారు చేసే ప్రార్థన అబద్ధం, వారు నడిపిస్తున్న ఆరాధన అబద్ధం. ఇదంతా పచ్చి అబద్ధం అబద్ధం అబద్ధం. అయితే దీన్ని అబద్ధం అని ఎలా నమ్మాలి, ఎలాగ అర్థం చేస్తుంటే చూడండి, యేసు ప్రభువు వారు చక్కటి ఏం చెప్పారు, చక్కటి సలహా చెప్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచన ప్రారంభం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15, 16 వచనాలు. యేసు అంటున్నాడు చూడండి, ఇది నా మాట కదా, స్వయాన యేసు ప్రభు అన్నమాట. అబద్ధ ప్రవక్త గురించి జాగ్రత్తపడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మెద్దకొచ్చురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అయితే ఆ మాట నోట్ చేయండి, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. చాలా సింపుల్ చెప్పాడు. అబద్ధ ప్రవక్తలు గొర్రెల చర్మం వేసుకుంటారు, కానీ వాస్తవం తోడేళ్ళాలి. ప్రజలాడు బ్రదరు అంటాడు, ప్రజలాడు సిస్టరు అంటారు. ఆ సిస్టర్ బ్రదర్ అని నేను పడేస్తారు, బుట్టలో పడేస్తారు. నువ్వు వాళ్ళ సిస్టర్ బ్రదర్ అంటే నువ్వు అమాయకంగా పడిపోయి కాఫీ టీ ఇచ్చేసావు, కానీ తర్వాత అర్థమైంది వాళ్ళు గొర్రెలు కారు, క్రూరమైన తోడేళ్ళని. కలకట్లో నా సేవలో నేను మర్చిపోయిన బాధ అది. ఆ ఎంత ఏడ్చిన రోజుల్లోన ఇంతంత ఏడలేదు. దాదాపు 3 కుటుంబాలు సంఘం వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. 3 కుటుంబాలు. అవతల వాళ్ళు గమనించండి, అవతల సంఘస్థులు వాళ్ళు గొప్ప దేవజనులే కాదని వాళ్ళు కించపరిచి మాట్లాడలేదు. గొప్ప దేవజనులు, గొప్ప ప్రార్థనా పరులే, నాకంటే చాలా ఆత్మీయ పరులే. గమనించండి. అయితే పోనీ వీరు ఒక సంఘానికి వెళ్తున్నారు, ఓ సంఘం చెందినవారు అన్న ఇంగితగా లేకుండా, విచక్షణ లేకుండా, అయ్యో వీరు ఒక సంఘంకి వెళ్తున్నారు, ఒక పాస్టర్ ఉన్నారు, వారు ఎక్కడో ఆత్మీయంగా ఎదుగుతున్నారు అనే ఇంగితగా లేకుండా వారి ఇళ్ళకెళ్ళి వాళ్ళని ప్రజల సిస్టర్, ప్రజల బ్రదర్ అని చెప్పి పలకరించుకుంటూ అలాగ కొంతకాలానికి 3 కుటుంబాలన్నీ వాళ్ళు విడగొట్టారు. నాకున్నవే 4 కుటుంబాలు, 4 కుటుంబాలు 3 కుటుంబాలు వెళ్ళిపోయాయి. ఒక కుటుంబం తలాగా నేను ఉండిపోయాను. ఆ దినాలు ఎంత ఏడ్చన్న తెలుసు. ఏంటి ప్రభా ఇది అని చెప్పేసి మీకు అర్థం కాదు. ఆ రగులు, ఆ బాధ, ఆ వేదన దేవజనం మాకు తెలుసు. ఎవరో అమ్మగారు, ఎవరో అయ్యగారు వచ్చి ప్రార్థన పెడుతుంటే మీరు అమ్మాయికి వెళ్ళిపోతున్నప్పుడు గమనించండి, దేవజనం ఎంత నొచ్చుకుంటాం, ఎంత మేము ఏడుస్తామో. మా ఏడుపు మీకు గొప్ప శాపం ఎనుకోమాకండి. మేము ఎంత ఏడుస్తాం మాకు తెలుసు ఆ విషయం. ఒకసారి ఏడుస్తాను, ఏం తప్పు చేశాను ప్రభు వీళ్ళకి, ప్రతిరోజు వాక్యం అందిస్తున్నాను, ఎంతో ప్రయాసపడి, ఎంతో కన్నీరు కార్చి, దేవస్థానం మోకరించి, మొర్రపెట్టి, ప్రార్థన చేసి, ఎంతో ప్రార్థనాపూర్వకంగా ప్రతి ప్రసంగం గమనించి, ఈరోజునే కాదు, ఈవెన్ ఆన్లైన్ కాదు, ఈవెన్ ఆఫ్లైన్లో కూడా, ఆదివారం ఆరాధనలో అయితేనేమి, శుక్రవారం ప్రార్థన అయితేనేమి, మిగతా కూటమి అయితేనేమి, ఈవెన్ ఈ దినాల్లో ఈ ఆన్లైన్లో అయితేనేమి, ప్రతి వాక్యం అంటే ఎంత ప్రయాసపడతాను నాకు తెలుసు. ఎన్ని పుస్తకాలు చదువుతున్నా తెలుసు, ఎంత స్టడీ చేస్తున్నా తెలుసు, ఎంత నేను మోకరపులో ఉంటానో తెలుసు, ఎంత నేను దేవుని కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని అడుగుతానో తెలుసు. ఇంత చక్కలు వాక్యం చెప్తే వీళ్ళకి ఏమొచ్చిందని, ఆడెవరో అమ్మగారు తడపడిగడతారు, ఎవడో అయ్యగారు తిగడపడిగడతారు, ఆడ అమ్మగారు వదిలిపెట్టి అయ్యగారు వదిలిపెట్టి నన్ను వదిలిపెట్టరండి. ఇటు ఏ కోవచ్చిందని అర్థం కాదు. అటు అమ్మగారిని అంటే అక్కడ పడిగడతాడు, అయ్యగారు ఎక్కడ పడిగడతాం, మళ్ళీ నాదకు వచ్చిన నాది అయ్యగారు అని అంటారు. వీళ్ళకి ఏం తక్కువ చేశాను ప్రభా, ఎందుకు అమ్మగారు ఏగని చెప్పేసి అక్కడే ప్రవర్తిస్తుందని చెప్పేసి రోజు ఎంత నేను దుఃఖపడతాను, ఏడుస్తానో అది పర్సనల్గా నాకు తెలుసు బాధ అంతే. ఎందుకని కన్నాను కాబట్టి, ప్రయాసపడుతున్నాను కాబట్టి
నేను బాధపడడం తప్పు లేదు, తప్పు లేదు. అందరికీ అది, కొందరికి ఈ మాటలు నొచ్చుకుంటే కానీ తప్పదు, చెప్పాల్సి వస్తుంది ఈ మాటలని. స్నేహం తప్పు కాదు, సాహసం తప్పు కాదు, సంఘ వ్యతిరేకమైన కార్యక్రమం తప్పు. నీ కోసం కన్నీరు కట్టి ప్రార్థన చేసి నిన్ను ఆత్మీయంగా పోషిస్తున్న నీ సావుకుడిని కించపరచడం, దుఃఖపెట్టడం, ఏడిపించడం తప్పని మనం చేస్తున్నాను. మానుకుంటే మంచిదని ఇప్పటికైనా మానుకుంటే మంచిదని చెప్పేసి నీకు మనం చేస్తున్నాను. గుర్రెల చరం వేసుకుంటారు కానీ వాళ్ళు తోడేళ్ళాలి. నీపై ప్రేమతో కాదు, నేను ఏదో రకంగా నువ్వు వెళ్తున్న ఆత్మీయ సహవాసానికి నిన్ను దూరం చేయాలన్నదే వారి యొక్క ఆలోచన. అమాయకుడా, వారి అమాయకంలో పడిపోవద్దు. గమనించండి, ఎలాగండి వాళ్ళని పసిగట్లంటే చాలా సింపుల్ చెప్పాడు. వారి ఫలములు, వారి క్రియలు చూడండి. ఒక మాట చెప్పనా, ఏంటి ఫలం అంటే కింద అంటాడు, ప్రభువు పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు, పరలోకమందున తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే. ఆ దినం ప్రభువా నీ నాన్న దయ్యాలు కొట్టలేదా, ప్రవచనాలు చెప్పలేదా, దర్శనాలు కనలేదా, అది అనలేదు అంటాడు. ఒకటేమంటాడు, అక్రమం చేయువారా అంటాడు. ఒక మాట చెప్పనా, నేను నా వైపు సీరియస్ కానీ తలపైకెత్తి ఒక మాట చెప్పమంటారా, ఒక నిజమైన దేవజనుడు దేవుని చిత్తంలో ఉంటాడు. దేవుని చిత్తం అనే గిరి దాటి బయటికి వెళ్ళడు. సింపుల్ ఉదాహరణ, పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. ఒక నిజమైన సావుకుని ఎలా గుర్తుపడాలంటే, ఒక నిజమైన సావుకు కూడా దేవుని చిత్తము అనే పరిధి దాటి బయటికి వెళ్ళండి. కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, బాధ అయినా ఆ దైవ చిత్తం గమనించి ఒక మాట చెప్పిన, తన వ్యక్తిగత స్వార్థం కన్నా, తన సంఘ అభివృద్ధి కన్నా, తన సూటు బూటు కన్నా, తన మేధస్సు కన్నా, తన తెలివితేటల కన్నా, తన అభిషేకం కన్నా, తనకున్న తలాంతుల కన్నా, తనకున్న వరాల కన్నా ఒక నిజమైన దేవజనుడు కేవలం దేవుని చిత్తానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాడు. దేవుని చిత్తము కానిది ఏది చేయడు, అందుకెళ్ళడు. ఈరోజు ఒక మాట అడుగుతున్నాను, వారి క్రియలు ఎలాగున్నాయి కనీసం అది గుర్తు రావాలిగా, వారి సాక్ష్యాన్ని చూడాలిగా, వారి ఫలములు చూడాలిగా. త్వరగా 2 వచనాలు చూపించి నేను త్వరగా ముగిస్తాను. ఒక అబద్ధ ప్రవక్తుల్ని లేక అబద్ధ బోధకుల్ని ఎలా గుర్తుపట్టాలి? నాతో పాటు వాక్యం తిరిగేయండి. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము, ఈ 2 వాక్యాలు చాలా సీరియస్గా మీరు నోట్ చేసుకోవాలి. మీరు పదే వాటిని చదువుకోవాలి. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో చూడండి ఏమంటాడు మోషే గారు. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియ అయినను మహత్కారమైన చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కరం గాని సంభవించినను, నోచిన మాట సంభవించినను, ఆ ప్రవక్త మాటలను, కలలు కనువని మాటలను వినకూడదు. అండర్లైన్ చేసుకోండి, సంభవించినను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుని యెహోవాను మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించున్నారో లేదో తెలుసుకుంటకు మీ దేవుని యెహోవాని పరీక్షిస్తున్నాడు. ఖబర్దార్. ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేస్తూ అద్భుతాలే జరిగిండొచ్చు, వాళ్ళు ప్రార్థన చేయడం వల్ల మీ అప్పులన్నీ తీరిపి ఉండొచ్చు, వాళ్ళు ప్రార్థన చేయడం వల్ల మీ ఇల్లు కట్టబడి ఉండొచ్చు, వాళ్ళు ప్రార్థన చేయడం వల్ల మీ అమ్మాయి వివాహం ఉండొచ్చు, వాళ్ళకి ప్రార్థన చేయడం వల్ల మీ పిల్లలు పుట్టి ఉండొచ్చు. అంత మాత్రాన వాళ్ళ మాటల్లో పడిపోవద్దు. సంభవించినను వారి మాట నీవు వినకూడదు. రైట్. ఇంకో వాక్యం చూపిస్తుందండి. అదే చోట 18వ అధ్యాయం కొత్త ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 18:20 నుంచి చదువుతుంది చూడండి. 18:20 నుంచి. అంతేకాదు, చూసారు కదా, ద్వితీయోపదేశకాండము 18:20. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారం పూని నేను చెప్పమని
తనకాజ్ఞాపించని మాటను నా నామమున చెప్పును, లేక ఇతర దేవతల నామమున చెప్పును, ఆ ప్రవక్త చావలను. నెక్స్ట్ మాట గమనించండి. మరియు ఏదో ఒక మాట, ఈ మాట సీరియస్ అండి, మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకోగలమని మీరు అనుకునే ఎడలా, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడూ నెరవేరకపోయిన ఎడల, అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారము చేతిని దాన్ని చెప్పాను గనుక దానికి భయపడద్దు, ఆ మాట సీరియస్ తీసుకోవద్దు. ఈ మధ్యకాలంలో విమర్శ ఏం చెప్పిన, యూట్యూబ్లో ఎవరో తెలియదు మొత్తానికి భలే విమర్శ పెట్టారు. ఫేస్బుక్లో ఉంటాను, మన ఆంధ్రలోనే ఒక దైవజనుడు ఈ కరోనా వ్యాధి గురించి మాట్లాడుతూ ఒక దైవజనుడిలో చెప్పాడంట, ఏమని, ఈ కరోనా అంతమవదు, ప్రభు రాకడ వచ్చేసింది, రేపమో రాకడ వచ్చేస్తుంది, కాబట్టి మనము ఈ కరోనాతో ఇలా కొనసాగి మన ప్రభు రాజ్యంలోకి వెళ్తాము. ఈ కరోనా ఇలా ఉంటూ నేను అన్న మాటనండి, అన్న మాటే నేను ప్రార్థన చేశాను దీనికోసం. నేను ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో దేవుడు నాకు ఇలా బయలుపరిచాడు, ఏమని, నేను ఈ కరోనా అంతం చేయను, ఈ కరోనా ద్వారానే నేను నా సంగతి ఎత్తుకుంటాను, ఈ కరోనాలో పడి నా విశ్వాసం అతుకొస్తారు, నా రాకడ దాకా ఈ వ్యాధి ఇట్లానే కొనసాగుతుంది అని నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు బయలుపరిచాడని సదరు దైవజనుడు చాలా ఓపెన్గా యూట్యూబ్లో చెప్పాడు. దేవుని మహిమ కలుగును గాక. మరొక దైవజనుడు, మన విశాఖపట్నం వాసి అయిన మరొక దైవజనుడు మాట్లాడుతూ ఆయన వెంట, నేను ఈ విషయంలో ప్రార్థన చేశాను, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు బహు త్వరలో ఈ కరోనా అంతం చేయబోతున్న దేవుడు చెప్పాడు అన్నాడు. ఇంకొక ఆయన పట్టుకొని ఒకే దేవుడు ఇద్దరు దైవజనులకి 2 వేరు దర్శనాలకు ఇచ్చాడు అని ప్రశ్నించాడు. ఒక ఆయనకేమో ఇది అంతమవదు అని చెప్పాడంట, అదే దేవుడు మరొక దైవజనుడికి ఇది బహు త్వరలో అంతమైపోతుందని చెప్పాడంట. ఇంతకీ ఇద్దరిలో ఎవరి దర్శనం కరెక్ట్ అని ఆయన పెద్ద వాదన పెట్టాడు ఫేస్బుక్లోన. మీ పాయింట్ అర్థమైందా? అరే ఎందుకురా భయ్యా ఈ దర్శనాలు ఎందుకు తెలియగలుగుతాను? వాక్యం చదువు, నీకు సరిపోద్ది. దేవుడు తన వాక్యం బయలుపరిచా కదండి. తను రాకడ ముందు ఎలా ఉంటుందో, తను రాకడ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో, అసలు రాకడ సన్నివేశాలు ఏంటో, దాని ముందు జరిగే సూచనలు ఏంటో ఎంత స్పష్టంగా, ఇందులో మర్మాలు ఏమన్నా చెప్పండి, ఎంత స్పష్టంగా ఆయన చెప్పాడు తన వాక్యంలోనా. అసలు వాక్యం చదివి ఆడవు కదా, బాధ అంతది. నువ్వు ఎవడో చెప్పిన మాట పట్టి ఎలా ఆడతావు, ఎవడో ఫేస్బుక్లో మేము చిన్న మెసేజ్ పెడతాను పట్టుకుని ఎలా ఆడతావు, ఎవరో టీవీ మీద మాట్లాడితే పట్టుకుని ఎలా ఆడతావు, ఎవరో ఏదో చెప్తే దాన్ని పట్టుని ఎలా ఆడుకోండి, అమ్మో రాకడ వచ్చేస్తుందంట, రేపు వచ్చేస్తుందంట, ఎల్లుండి వచ్చేస్తుందని చెప్పేసి పట్టును గోల పెట్టేసి దాన్ని పట్టును ఇంకో 10 గ్రూపులో పెట్టేసి ఇంకా వాళ్ళ పొర తినేసి నువ్వు భయపడిపోయి వాళ్ళ పెట్టేసి ఇది చేస్తాను. నేను అంటున్నాను, ఇవన్నీ మానేసి ఏం చక్కగా వాక్యం ముందు పెట్టుకుని ఒక్కో పేసరి చదువుకో. నీకు అర్థం కావట్లేదా? అడుగు పరిశుద్ధాత్మ దేవా, నాకు ఎవరి మాటలో కాదు, నీ వాక్యం నా ముందు ఉంది, వాక్యం నా ముందు ఉంది, ఈ వాక్యముతో నాతో మాట చెప్పు. దేవుడు అద్భుతంగా నీకు బయలుపరుస్తాడు అద్భుతం సత్యాలను. తన వాక్యంలో దేవుడు మాట్లాడతాడు. బైబిల్ చదవండి. వాక్యమే మన ప్రామాణికం, వాక్యమే మన ఆధారం, వాక్యమే మన అధికారం. నేను ఇందులో బయలుపరచబడిన వాటిని చదివి విని బాగుపడినవాడు ఇంక ఏ ప్రత్యక్షత చూసినా బాగుపడ్డండి. చాలామంది బయలుదేరి దేవుడు నాకు అలా చెప్పాడు అలా చెప్పాడు అంటున్నాడు. మళ్ళీ అంటున్నాను, ఒక మాట చెప్పి ముగించినవ్వండి. తిమోతి రాష్ట్రం మంచి మాట అంటాడు పౌలు గారు తిమోతి రాష్ట్రంలో మంచి మాట అంటాడు. 2 తిమోతి 2:13లోన 2 తిమోతి 2:13లో పౌలు గారు ఒక మంచి మాట అంటాడు, దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏ పని చెయ్యడు. జరిగిన మాట అండర్లైన్ చేసుకోండి. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా అని ఏది చేయడు. ఒక మాట చెప్తే దేవుడు తను తాను కాదు అనలేడు, లేకపోతే దేవుడు తన చిత్తానికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడు. తాను ఒక మాట చెప్పండి, నిన్న ఒక మాట మాట్లాడి ఈరోజు ఇంకో మాట మాట్లాడే వ్యక్తి కాడు ఆయన. తన స్వభావానికి విరుద్ధంగా మాట్లాడే వ్యక్తి కాడు ఆయన.
మొన్న ఓ రకంగా చెప్పి ఈరోజు ఇంకో రకంగా చెప్పేవాడు కాదు ఆయన. గమనించండి, ఆకాశం భూలోకం మారిపోతాయి కానీ ఆయన మాటలు ఇప్పటికీ మారవు. అది మార్పు లేని మాటలు అవి. తిరిగడుతున్నాను, ఈరోజు మారని మాటలు ఇవి. వెంటనే దీని వ్యతిరేకంగా ఏ దర్శనం ఉండదు, ఏ ప్రవచనం ఉండదు, ఏ ప్రత్యక్షత ఉండదు, ఏ కాలం ఉండదు. ఈరోజు చాలా మంది మాట చేసిన సాతాను దశలో ఈ స్థితికి వచ్చాడు. కొన్ని నెలలకు వెళ్ళి నేను చూసినప్పుడు, వెనుకోమాకండి కాస్త పచ్చిగా మాట్లాడేస్తున్నాను, మీ ఆత్మీయ జీవిత క్షేమం కొరకు. మన సంఘంలో వ్యక్తి మన సంఘంలో వ్యక్తి కొన్ని సమస్యలు చిక్కున్నాడు. పేరు చెప్పను, మీకు బాగా తెలిసిన వ్యక్తి అయినా. నేను మాట్లాడుతూ, అయ్యా ఈ స్థితిలో వాక్యం చదువుకోండి, వాక్యమే మీకు ధైర్యపరుస్తుంది, వాక్యమే మీకు ఆదరణ ఇస్తుంది, వాక్యం బలపరుస్తుంది, వాక్యం చదవండి సార్ అని చెప్పేసి ఆయన అన్నప్పుడు, ఆయన చదువుతానంటే అన్నాడు. ఏం చదువుతావు అయ్యా అని అడిగితే, ఏదో పుస్తకం చూపించాడు నాకు. ఇంత అరమొక్క పుస్తకం ఉంది. ఏంటి పుస్తకం అంటే స్తుతుల పుస్తకం అంట. నీకు వాక్యం చదవమంటే ఇదేంటంటే ఇదే చదువుతానండి. ఏం చేస్తా అంటున్నాడు. ఈ చదువుతున్నా అంటే ఇంకొక పేజ్ అది ఏంటి, ఇది హనుమాన్ చాలీసా తెలియగడుతాను, రామకోట. ఈ పుస్తకం అంట స్తుతుల పుస్తకం అంట. ఇందులో బైబిల్ ఈ మహానుభావుడు బైబిల్ వదిలేసాడంట. బైబిల్ వదిలేసి ఈ పుస్తకం పేజ్ చదివేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాడు డ్యూటీకి. ఇది ఎక్కడ పాపదండి? సాతానుడు నిన్ను వాక్యం దూరం చేస్తాను. అర్థమవుతుందా? స్తుతుల పుస్తకాలని ఈ అవే దిక్కుమాల పుస్తకాన్ని నీకు పెట్టేసి నేను అసలు పుస్తకానికి దూరం చేశాడు. నీ జీవితాన్ని మార్చే దివ్యమైన పుస్తకాన్ని దూరం చేస్తున్నాడు. నీ బ్రతుకును బాగు చేసే దివ్యమైన పుస్తకాన్ని దూరం చేస్తున్నాడు. నిన్ను వాక్యాన్ని దూరం చేస్తున్నాను. జాగ్రత్త, మెలుకమని మనవి చేస్తున్నాను. అబద్ధ బోధకులు, అబద్ధ కళ్ళగన్న వీరు కళ్ళు కణుచు తాము చేసిన బోధలకు, తాము చేసే పనులకు, తాము చెప్పే అబద్ధపు మాటలకు వారు ఏమని వంతపడతారంటే, మాకు కళ వచ్చింది, లేక మాకు దర్శనం వచ్చింది. కళ్ళలో దర్శనం దేవుడు మాకు ఇలా బయలుపరిచాడు. పనికి మళ్ళీ మాటలు అవి. దేవుడు ఏది బయలుపరచాలో అంతా ఆయన దీంట్లో బయలుపరిచేశాడు. కొత్తగా బయలుపరిచేసింది ఏమీ లేదు. ఇందున్నదే ఉంటుంది, ఎప్పటికి ఇదే ఉంటుంది. ఆకాశం భూమి గతించిపోద్ది, ఇది ఎప్పుడు ఇలా ఉంటుంది. ఒక మాట చెప్పినా పౌలు అంటాడు, ప్రవచనాలు ఉదనాన నిరర్థకమైపోతాయి, భాష రోజు ఆగిపోతాయి, కానీ ఎప్పుడు నిలిచేది వాక్యం ఒకటే. అందుకని వాక్యం చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యం పునాది మీద మీ విశ్వాస జీవితాన్ని కట్టుకోండి. దేవుడు మనం దీవించి కాపాడి తన రాజ్యం కోసం సిద్ధపరుస్తాడు, తన మహిమలో చేర్చుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా యేసయ్యా, ఈ రాత్రి మరొకసారి దేవా నీ వాక్యం నాతో మాట్లాడాం తండ్రి. ఈ మాటలని ఎందరు విన్నారో వారందరి హృదయాల్లో ఈ మాటలు లోతుగా నాటుకునివ్వండి. చాలామంది అబద్ధంతో బయలుదేరారు మా ప్రభువా. సంఘాన్ని కలవరపరిచి విశ్వాసం చెడగొట్టి వారిని నీ వాక్యానికి దూరం చేసి, నీ సన్నిధికి దూరం చేసి, సత్యానికి దూరం చేసి, అబద్ధ కళ్ళ కంటూ, మాయా దర్శనాలు కంటూ, ఏవంటే దేవుడు మాకు బయలుపరిచాడని దొంగ మాటలు చెప్పి, దేవా ప్రయోజనాల పేరు చెప్పి, దర్శనాల పేరు చెప్పి, దేవా మర్మాల పేరు చెప్పి మగ పెడుతూ తండ్రి అయ్యా మందను చెడగొడుతున్నారు ప్రభువా. మందం చెదరగొడుతున్నారు అయ్యా. అయ్యా తండ్రి, గొర్రెల చరం కప్పుకున్న తోడేళ్ళ లాంటి వారు బయలుదేరి మా ప్రభువా మందను అనుగ్రహించకుండా తమ వెంట ఈడ్చుని పోవడానికి దేవా ప్రయత్నం చేస్తుండగా, దేవా యేసయ్య నీ మందం నీవే కాపాడమని ప్రార్థన చేస్తాం. వారి ఉచ్చుల్లో, వారి మాయా బోధల్లో పడకుండా, అయ్యా యెజబెలు బోధ పడకుండా తమ సాక్ష్యాన్ని, తమ సత్యాన్ని, తమ విశ్వాసాన్ని, తమ రక్షణను దేవా వారు ఏ పునాది మీద కట్టబడ్డారో ఆ పునాది మీద వారు స్థిరంగా నిలబడ్డవారై నీ వాక్యమందు సత్యమందు ప్రదర్శించబడిన వారే ప్రభువా. అంతం వరకు నీలో నీ వాక్యము నిలిచుండే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ, దేవా అబద్ధాన్ని నిజాన్ని, అసత్యాన్ని సత్యాన్ని అయ్యా వివేచించి శోధించగలన వివేచన ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ మాటలు మా అందరి హృదయం నటింపచేయమని, ఫలింపచేయమని, మీరే మహింపొందమని ప్రార్థన చేస్తూ, ఎందరైతే ఆన్లైన్ వాక్యం ఉన్నారో
ఇప్పుడు అందరి హృదయాల్లో తండ్రి నీ మాటలు లోతు నాటుకుని నిమ్మని అతో చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఒక సంఘాన్ని కట్టుబడ్డారు, ఒక సంఘంలో రక్షించబడ్డారు, ఒక సంఘ సహవాసం ఉన్నారు తండ్రి. దేవా, మరో సంఘానికి వెళ్ళకుండా, మరో సహవాసం కలగకుండా, మరో మందలోకి వెళ్ళకుండా మా తండ్రి దేవా తండ్రి తమ సహవాసంలో నమ్మకం ఉంటూ, సంఘంలో నమ్మకం ఉంటూ ప్రభా అంతవరకు ప్రభా సంఘంతోనే కొనసాగే కృపలో మా సంఘ బిడ్డలందరినీ ఉంచమని దీవించమని ప్రార్థన చేస్తూ ప్రతి సంఘాన్ని కూడా ఆ రకంగా చేసి ప్రభా అయ్యా తండ్రి ఈ సంఘాలు పాడు చేయడానికి, సంఘాలు చిన్నపంచడానికి, సంఘాలు చీల్చడానికి బయలుదేరిన ఈ ముష్కరులకు మీరే బుద్ధి చెప్పి మా ప్రభా ప్రతి సాగుని ప్రయాసను మీరు దీవించి ప్రతి సంఘాన్ని, ప్రతి మందగా ప్రభా మీరే కాపరిగా ఉండి తండ్రి ఆయా మందల్ని మీరే చెదిరిపోకుండా వాటిని మీరు కాపాడి దీవించమని ప్రార్థన చేస్తూ ఎప్పుడు మనస్తుందండి మమ్మల్ని దీవించమని పెడుకుంటున్నాను తండ్రి. నీ వాక్యం మమ్మల్ని బలపరిచావు. ఈ రాత్రంతా ఆ వాక్యమే మా హృదయాల్లో, మా చెవుల్లో ప్రతినింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. దీవించిన సహాయం దయచండి. మనసు మా సంఘాన్ని, మా సంఘ బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తూ మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని దీవించి భయంకర దానిలో ఉంటున్నాం మా ప్రభువా. ఈ మహమ్మారి తండ్రి విస్తరిస్తుండగా తండ్రి దీనే ప్రభా మీరు అంతము చేసి ప్రభా అయ్యా తండ్రి నీకు అసాధ్యం ఏది లేదు నాయన ప్రభా, అది సాధ్యపరచమని ప్రార్థన చేస్తూ త్వరగా తండ్రి మేము ఈ సమస్యను బయటపడి మా ప్రభా నేను స్థిరించే భాగ్యమ దయచేయమని దీవించమని వేడుకుంటూ దినమంతా కాపాడావు. ఈ రాత్రంతా సంధి మాతో ఉంచండి. రాత్రంతా అయా ఉదయం వరకు చక్కగా నిద్రపోయి ప్రభా ప్రశాంత నిద్రపోయి ఉదయాన్నే వేకుని లేచి నేను స్థుతించి కనపరిచే భాగ్యం దయచేయమని రేపు ఉదయం మరొక నూతనమైన వాస్తవులతో దేవా నువ్వు మనం ఎదుర్కొంటుండగా తండ్రి మేము కూడా ప్రార్థనతో నీ సంధి రావడానికి, ప్రార్థనతో దేవా నేను దర్శనానికి దేవా దావినట్టుగా తండ్రి మేము నీ ముఖ దర్శనముతో మేము మేలుకోవడానికి అవకాశం దయచేయండి, సహాయం దయచేయండి. మహిమ మీరే పొందండి. మహిమ మీకే ఆరోపిస్తూ ఘనత మీకే చెల్లిస్తూ యేసు దివ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి కుమార ఆత్మదేవుడు మీకు ఎల్లప్పుడు తోడే దీవించిన గాక. ఆమె మీ అందరి వందనాలు. సెలవు తీసుకుందాం. రేపు ఇదే సమయం ఇదే చోట ఇదే విధంగా కలుసుకుందాం. సెలవు.